గత ఎన్నికల్లో నేను ఎందుకు ఓడిపోయాను, నా ఓటమికి దారితీసిన కారణాలు ఏంటి అనే ఒక పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా మీరు అసలుకి? ఖచ్చితంగా అండి. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఎలా జరిగిందంటారు మీ ఓటమి? ఓటమి ఖచ్చితంగా కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటుగా వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి అప్పటికే. వాళ్ళేమో అసలు ఒక తిమింగలం లాంటి వాళ్ళు, నేను ఒక చాపపిల్ల లాంటి దాన్ని ఆ టైంలో. అంటే అటు చూస్తే కాంగ్రెస్ నుంచి ఒక తిమింగలమే, ఈ కేటీఆర్ చూసిన ఒక తిమింగలం లాంటి వాళ్ళే, నేను ఒక చాపపిల్ల లాంటి దాన్ని ఆ టైంలో మేము ఎదుర్కొన్న సమయం. కాంగ్రెస్ ఎవరు? కాంగ్రెస్ రవీందర్ రావు అండి. కాకపోతే ఆ తిమింగలాలకి కొట్టాల మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా తను ఫైట్ ఇచ్చారు. అసలు మేము యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా ఓడిపోతా అనే ఆలోచన నాకు లేకుండే. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నేను ఓడిపోతా అని నేను అనుకోలేదు. ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు? నాకు 18,000 ఓట్లు వచ్చాయండి. 18,000 ఓట్లు వచ్చాయి, తక్కువ ఓట్లు. మీరు ఓడిపోతామని ఎందుకు అనుకోలేకపోయారు? అసలు మరీ చాలా దారుణమైన ఓట్లు కదా. అవును, అంటే ఎలక్షన్స్ ముందు హస్బెండ్కి యాక్సిడెంట్, ఆయన ఐసీయూలో ఉన్నారు. అప్పటికి కొన్ని ఇతర పార్టీల వాళ్ళు ప్రచారం చేశారు, అసలు హస్బెండ్ హాస్పిటల్లో ఉంటే ఈమెకు నియోజకవర్గంకి ఎట్లా వస్తుంది, అసలు ఇట్లా ఎవరైనా చేస్తారా అంటే ఈమెకు రాజకీయాలే ముఖ్యం, హస్బెండ్ ఆరోగ్యం ముఖ్యం లేదు అని ఒక ప్రచారం వెళ్ళిపోయింది. అన్ని రకాల బలాలు వాళ్ళకు సహకరించినాయి. నాకున్నటువంటి మీరు ఇప్పుడు కూడా చెప్పారు కదా, మీకు బలము బలహీనత రెండు కూడా మోహన్ రెడ్డి గారే అని. బలము బలహీనత మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా నేను అంతిమ వరకు నా పోరాటం మీద అక్కడ చేయాలనుకున్నాను. కానీ ఒక కేటీఆర్ పైన సిరిసిల్లాలో బీజేపీ అనే పార్టీకి 18,000 ఓట్లు రావడం అనేది కూడా ఒక విశేషం అండి. మీకు చిన్నగా కనిపిస్తుంది కావచ్చు, కానీ విప్లవాల గడ్డ సిరిసిల్ల గడ్డ. కరీంనగర్ జిల్లా అంటేనే విప్లవాలలో నుండి వచ్చిన వాళ్ళు బీజేపీకి ఓటేయడం అనేది కొంత తక్కువ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఒక కేటీఆర్ నిలబడ్డ దగ్గర, ఒక రవీందర్ రావు నిలబడ్డ దగ్గర, ఇద్దరు రావుల మధ్యలో ఒక బీసీ బిడ్డగా నేను 18,000 ఓట్లు తెచ్చుకోవడం అనేది కూడా నేను ఒక విజయంగానే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. విజయం ఖచ్చితంగా విజయమే. మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో మన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదిస్తారనే బలమైన సంకల్పంతో నేను ముందుకెళ్తా ఉన్నాను.